శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కంధము, హంసగీత, భక్తి ధ్యానము. ఉద్ధవుడు ఇలా అడిగాడు: దేవా, విషయభోగలాలస, స్త్రీ వ్యామోహము దుఃఖహేతువులే అని తెలిసి కూడా జ్ఞానమున్న మనుష్యులు జ్ఞానం లేని జంతువుల్లాగా మళ్ళీ మళ్ళీ ఆ దుఃఖకూపంలోనే మునుగుతుంటారెందుచేత అని అడుగగా భగవానుడు ఇలా చెప్పాడు: ఉద్ధవ, నిప్పును ఆర్పివేయగల శక్తి నీటికి ఉన్నప్పటికీ ఆ రెండింటికి మధ్యను ఒక పాత్ర ప్రవేశించగానే నిప్పును ఆర్పివేయటానికి బదులుగా నీరే వేడెక్కిపోతుంది. అలాగే శరీరంతో సంపర్కం కలగగానే నిర్మలమైన జీవాత్మ కూడా కొన్ని దేహధర్మాలను సంతరించుకొని తానే దేహాన్ని అనే భ్రమను చెందుతుంది, అహంకారానికి లోనవుతుంది. రజోగుణంతో కూడి విషయభోగాలను అనుభవించాలని కాంక్షిస్తుంది. వివేకం కలవాడు విషయాలాలసలోనూ ప్రలోభాల్లోనూ పడకుండా నిగ్రహించుకొని చిత్తాన్ని పరమాత్మయందు లగ్నం చేసుకొని ధ్యానిస్తాడు. కానీ అవివేకి మాత్రము రజోగుణ తమోగుణ ప్రభావాలకు లోనై విషయభోగలాలసలోనూ స్త్రీ వ్యామోహంలోనూ సుఖం గురించి అన్వేషిస్తుంటాడు. ఉద్ధవ, మనస్సును మళ్లించి నాయందే నిలిపియుంచే యోగాన్ని తొల్లి నేనే బ్రహ్మకు సనక సనందాదులకు హంసరూపం ధరించి ఇలా చెప్పాను: ఓ హిరణ్యగర్భ కుమారులారా, ఈ హంసరూపంలో వచ్చిన నేనెవరినో తెలుపుమని మీరడిగారు. ఈ ప్రశ్నకు అర్థం లేదు. అడిగిన మీరు, చెప్తున్న నేను, చెప్పబడేవి వేరు వేరు అని మీరు భావించటం చేత ఈ ప్రశ్న వచ్చింది. అంతా ఒక్కటే గాని రెండవది ఏదీ లేదు కదా. జీవాత్మ పరమాత్మ అవినాభావమైనట్టివి. జీవునితో కూడి ఉన్న పరమాత్మ ప్రకృతితో కూడి సమస్త చరాచర సృష్టి అంతటా వ్యాపించి ఉన్నది. పరమాత్మ లేని వస్తువేది ఈ విశ్వంలో ఎక్కడా లేదు. అందుచేత మీలోనూ నాలోనూ అంతటా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మయే అయినప్పుడు నేనెవరిని అనే ప్రశ్నకు తావులేదు. ఇంద్రియ మనస్సులకు గోచరించే ప్రతి వస్తువు ప్రకృతియే, జడమైనట్టిదే. పరిశుద్ధమైన మనస్సుచే ధ్యానావస్థలో గ్రహింపబడేది ఆత్మ. జీవాత్మ ప్రకృతి రెండూ పరమాత్మ యొక్క అంశలే. సర్వము ఆ పరమాత్మయే. పరమాత్మ లేనిది ఏదీ లేదు. జీవునికి దేహ సంబంధం కలగగానే మనస్సు విషయాలను అనుభవించటానికి సిద్ధపడుతుంది. విషయాలు మనస్సు పరస్పరం సంగం ఏర్పరచుకుంటాయి. పూర్వ సంస్కారాలు రజోగుణము వలన తీవ్రమైన కోరికలై అనుభవాల ద్వారా తృప్తిని కోరుతాయి. ఈ అనుభవాలు మళ్ళీ కొత్త సంస్కారాలుగా రూపొంది చిత్తములో చేరుతూ ఉంటాయి. ఈ విధంగా సంస్కారాలు, కర్మలు, అనుభవాలు, మళ్ళీ కొత్త సంస్కారాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఈ చక్ర గమనం నుండి బయటపడాలంటే మనస్సును భగవత్ స్వరూప స్మరణంలోనూ ధ్యానంలోనూ నియోగించాలి. అప్పుడు మనస్సు విషయాలయందు చరించటం తగ్గించుకుంటుంది. దానితో పాటు ఆత్మ అనాత్మల యథార్థ తత్వాన్ని గురుబోధల ద్వారా అధ్యయనం ద్వారా తెలుసుకోవాలి. జీవుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను సాక్షిగా దర్శిస్తుంటాడు. ఈ 3 అవస్థలను దాటి 4వ తురీయ అవస్థలో జీవుడు పరమాత్మతో కలుస్తాడు. ఈ స్థితిలో శరీరానికి సంబంధించిన ఇంద్రియ మనోబుద్ధుల ప్రవృత్తులు, త్రిగుణాల ప్రభావము అన్నీ లయించి ఉంటాయి. సుషుప్తి వంటి స్థితిని సాధన ద్వారా జాగ్రత్త అవస్థలో అనుభూతిని చెంది తురీయ అవస్థకు చేరడం సమాధి అనబడుతుంది. దీనికి దైవానుగ్రహం చాలా అవసరం. సమాధి స్థితిని పొందినవాడు దేహాధ్యాస లేనివాడే ఉంటాడు. శరీరం ఏ స్థితిలోనున్నా వానికి తెలియదు. అది ఏం చేస్తున్నా గుర్తించలేడు. ఈ విధంగా దేహపతనం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి భగవద్ధ్యానం తప్ప ఇంకా ఏ వ్యాపకమూ ఉండదు. అతనికి పునర్జన్మ ఉండదు. అతడు నాయందే ఉంటాడు. అతని యొక్క అన్ని లౌకిక బంధాలు తొలగిపోతాయి. మనస్సు పనిచేస్తుంటే జగత్తు ఉంటుంది. సుషుప్తిలో మనస్సు లయిస్తుంది కనుక జగత్తు ఉండదు. జాగ్రత్త అవస్థలో కూడా మనస్సును ధ్యానంలో లయింపచేస్తే ఈ దృశ్యమాన ప్రపంచం ఇంకా గోచరించదు.
ఆత్మానాత్మ వివేచనచే బ్రహ్మమే జీవుని యొక్క ఆత్మ అని, అది ప్రకృతిని కూడా ప్రవర్తింపజేసే ఆత్మ అని తెలుసుకోవటం సాంఖ్యము, భగవంతుని ఉపాసించడం యోగము అనబడుతుంది. కుమారులారా, నేను హంస రూపంలో వచ్చిన యజ్ఞస్వరూపుడనైన విష్ణువును. నా భక్తులయందు సర్వభూతహితము, సత్యము, పుణ్యశీలము, వైరాగ్యము, అంతఃకరణ శుద్ధి మొదలైన సత్సంపదలను పెంపొందిస్తాను. నాకు ఎవ్వరి యందు రాగద్వేషాలు గాని పక్షపాతాలు గాని ఉండవు. నిత్యానందమే నా గుణము అని చెప్పగా సనకాదుల సందేహాలు తీరినవి. బ్రహ్మదేవునితో పాటు వారు హంసావతారి అయిన విష్ణుమూర్తిని పూజించారు. అందరూ చూస్తూ ఉండగా హంస వైకుంఠానికి వెళ్ళిపోయింది అని శ్రీ భగవానుడు చెప్పాడు. ఉద్ధవుడు అడిగాడు, భగవన్, వేదవేత్తలైన ఋషులు ధర్మార్థకామములైన శ్రేయస్సులను పొందడానికి కొన్ని వైదిక కర్మలను చెయ్యాలంటారు. మరి నీ యొక్క బోధ ప్రకారము నీ పాదపద్మాలయందు భక్తి కలిగి ఉంటే చాలు, మోక్షము సిద్ధిస్తుంది కదా. మరి కర్మ మార్గము భక్తి మార్గము వేర్వేరు ఫలాలను ఇస్తాయా అని అడిగిన ఉద్ధవునకు శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు. ఉద్ధవ, ప్రళయమప్పుడు అన్నింటితో పాటు వేదాలు కూడా లయిస్తాయి. పునఃసృష్టిలో నేను బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలను ఉపదేశిస్తాను. వేదాలలో సనాతన ధర్మమున్నది. ఆ ధర్మము నా స్వరూపమే. బ్రహ్మ వేదాలను సప్త ఋషులకు స్వయంభువ మనువుకు చెప్పాడు. వారి నుండి వారి పుత్రులు దేవ, దానవ, మానవ, గుహ్యకాదులు గ్రహించారు. త్రిగుణాల ప్రభావము బ్రహ్మాది దేవతల నుండి క్రిమికీటకాదుల వరకు సకల జీవరాశులపైన ఉంటుంది. కనుక వారి వారి స్వభావాలు కోరికలు కూడా విభిన్న రీతులలో ఏర్పడతాయి. వారి ఉపాసనా పద్ధతులు, లక్ష్యాలు, కామితార్థాలు కూడా వేరువేరుగా ఉంటాయి. వారి వారి సంస్కారాలకు అనుగుణంగా వారు వేదార్థాలను నిర్వచించి తమకు అనుకూలంగా అన్వయించుకుంటారు. కొందరు స్వర్గభోగాల గురించి కర్మక్రతువులు చేస్తారు. కొందరు ఇహలోకపు అర్ధకామాలను ఆశించి కర్మలను ఆచరిస్తారు. కొందరు జ్ఞానం ద్వారా ఆత్మదర్శనం కావాలనుకుంటారు. కొందరు తామే శక్తిమంతులము, వేరే దైవశక్తి ఏదీ లేదు అంటూ నాస్తికులు, పాషండులు అవుతారు. చార్వాకులు ఈ శరీరమే సర్వస్వము, దానిని సుఖపెట్టడమే శ్రేయస్కరం అంటారు. వీరందరికీ కర్మలను ఆచరిస్తూ వాటి ఫలాలను అనుభవించటమే ధ్యేయము. కానీ ఉద్ధవ, నేను చెప్పిన భక్తి మార్గాన్ని అనుసరించేవారు పొందగల ఆనందము నిత్యానందము, దుఃఖమిశ్రితము కానట్టిది. నన్నే స్మరిస్తూ నాయందే మనస్సు నిలిపి ఇతర విషయాలపై ఆలోచన లేక నన్ను ఆరాధించేవారు నిరతిశయ ఆనందాన్ని అనుభవిస్తారు. అలాంటి వారికి ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి, చివరకు మోక్షపదము కూడా అక్కర్లేదు. వారే నాకు అత్యంత ప్రియులు. నా భక్తులు ఎక్కడ ఉంటే ఆ ప్రదేశము పవిత్రమవుతుంది. వారు నన్నే అందరి యందు అన్నింటి యందు చూడగలరు. భక్తి క్రమంగా పెరిగేది. నా యందు ప్రేమతో నన్నే స్మరిస్తుంటే, నా గాథలు గుణగణాలు గానం చేస్తుంటే, ఇతర భక్తులతో ముచ్చటిస్తుంటే భక్తి వృద్ధి చెందుతుంది. సకల శాస్త్రాలు చదివి ఉత్తమ సంస్కారాలున్న వారి వంశంలో పుట్టి కూడా నా యందు భక్తి లేనట్టి వాని కంటే హీనస్థితిలో నుండి చదువు సంస్కారాలు లేకపోయినా నా యందు అచంచల భక్తి విశ్వాసాలున్నవాడే శ్రేష్ఠుడు. నిజమైన భక్తునకు భగవన్నామం వినబడగానే, భగవత్ స్వరూపం కనబడగానే ఒళ్ళు పులకరిస్తుంది, ఆనంద బాష్పాలు కురుస్తాయి, గొంతు గద్గదం అవుతుంది, హృదయం ద్రవించి పొంగిపోతుంది, నవ్వు ఏడుపు వస్తాయి. అతడు గొంతెత్తి పాడతాడు, గంతులు వేస్తాడు, మైమరిచిపోతాడు. అతని కర్మలు కాలిపోతాయి, అజ్ఞానం తొలగిపోతుంది, అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అతడు ఇంద్రియ విషయాలాలస ప్రలోభాలకు లోనుకాడు, నిప్పులాగా పవిత్రుడై ఉంటాడు. ఉద్ధవ, నీవు అలాంటి భక్తుడవు కనుక నాకు ప్రియతముడవు. నాకు బ్రహ్మరుద్రుల కంటెను, లక్ష్మీదేవి కంటెను ఉత్తమ భక్తుడే అత్యంత ప్రియతముడని తెలుసుకొనుము అని శ్రీ భగవానుడు చెప్పగా భగవంతుని ధ్యానము చేసే పద్ధతిని తెలియజేయమని ఉద్ధవుడు వేడుకుంటాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.